ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలి. ఓకే. దైవజనుడైన దావీదు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఓ చక్కని మాటలు పలుకుతూ ఉన్న విధానాన్ని మనము చూస్తే, అతడు పలికిన శ్రేష్టమైన మాటలలో మనందరికీ అర్థమైన ఒక మాట, నా కుటుంబము ఆశీర్వదించుము. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అన్నమాట, కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాగా? నీ ఆశీర్వాదమునుంది అన్నాడు గట్టిగా మాట. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఎవరు ఆశీర్వదించాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. నేను బైబిల్ కాలేజీలో దైవ సేవకులకు వాక్యాన్ని అందించే ఒక లెక్చరర్. దేవునికి స్తోత్రం. ఈ రోజున శ్రేష్టమైనటువంటి ప్రసంగం కాదు మనం వినేది, శ్రేష్టమైన ఉపదేశాన్ని వినబోతున్నాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, ప్రపంచంలో జనాంగానికి కావాలి ప్రసంగం, కానీ సంఘానికి కావాలి ఉపదేశం. ఆమేన్ చెప్పగలగా. ఆ ఉపదేశం ఏంటంటే ఆది అపోస్తులుల ఉపదేశం. అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమై పోరాడమని యూదా తన పత్రిక రాస్తున్న విధానం చూస్తే, ఇప్పుడు ఈ కూడిక ద్వారా ప్రియులారా మన కుటుంబాలు ఏమవ్వాలి? మీరు స్పందిస్తే నా మాట మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అర్థం కాని బోధ వ్యర్థం కనుక మన కుటుంబాలు ఏమవ్వాలి? నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఎవరుంటారు? ఆ మాత్రం తెలియదా నీకు? ఇన్ని పెళ్ళిళ్ళు చేసావుగా, 47 సంవత్సరాలుగా వాక్యం బోధిస్తున్న నీకు తెలియదా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా నా వైపు చూస్తున్నారు. మీ ద్వారా వినాలని ఆశ. కుటుంబములు అంటే ఎవరుంటారు? కుటుంబానికి ఒక భార్య, ఒక భర్త. భార్య భర్తలు కాదు, ఒక భార్య, ఒక భర్త. వారికి పుట్టిన పిల్లలు కలిస్తే ఏమవుతారు వాళ్ళు? కొంచెం గట్టిగా చెప్పండి. మాకు కుటుంబాలు ఉన్నాయి అన్నవాళ్ళు చేతులెత్తి. రైట్, చాలు. రైట్. ప్రియులారా, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం అవుతుంది. కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం అవుతుంది. కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా అవుతుంది. కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశం, కొన్ని దేశాలు కలిస్తే అది బాధ తెలుసు మీకు. అంటే ప్రపంచంలోని ప్రజలు దీవించబడాలంటే ఆ దీవెన ఎక్కడ ప్రారంభించబడాలి? చెప్పండి అమ్మా. మీ అందరి ముఖాలు, మేమేమైనా ఎల్కేజీ, మేమేమైనా యూకేజీ? మాటికి మా చేత చెప్పిస్తావేంటి? ఆ చెప్పే 4 ముక్కలు చెప్పేళ్ళు అన్నట్టు చూస్తున్నారు. మీకు అర్థం కావాలి కనుక మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రపంచ దేశాలలో ఆశీర్వాదము కావాలంటే ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి ప్రారంభించబడాలి? కొంచెం గట్టిగా చెప్పడమ్మా. తినే వచ్చారా? ఉపాసమా? రైట్, స్తోత్రం చెప్పాలి. అంటే ఇంచుమించు కొన్ని మాసాల పాటు మాట్లాడుతున్న నా గొంతుకు ఎంత రాపోయినా బాగా వస్తుంది. మరి మీ గొంతుకు రావట్లేదు. మీరు ఏ ప్రసంగాలు చేసి వచ్చారు ఇక్కడికి? నాకు అర్థం కావట్లేదు. రైట్.
ప్రియులారా, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన కుటుంబాలు కనిపిస్తున్నాయి. ప్రియులారా, గత రాత్రి ఇంచుమించు 1 గంట వరకు దేవుని పాదాల దగ్గర ధ్యానం చేస్తున్నాను. ఎందుకంటే షమ్మా మినిస్ట్రీస్లో వాక్యం చెప్పడం అంటే అంత తేలికైన పని కాదు అనే సంగతి నాకు తెలుసు, మీరందరూ. ఎందుకంటే ఎంతోమంది దేశంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప వారందరినీ ఆహ్వానిస్తారు మీ పాస్టర్ గారు. దాంట్లో పుట్టోళ్ళు ఉంటాడు, పొడుగు ఉంటారు, అన్ని సైజుల వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరి వాక్యం వినేసిన మీకు కృపాకరం కనపట్లేదు. నేను ఏం చెప్పాలి? వాక్యంలో బాగా తిట్టా. మీరందరూ మంచి ప్రార్థన పనులు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చారు. ఆలోచన మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. జాగ్రత్తగా పెన్నులు, పుస్తకాలు, నోట్స్లు జాగ్రత్తగా తీసుకొస్తే రాయండి. కుటుంబ ఆశీర్వాద పండుగలో నోట్స్లు ఎందుకు అనుకుంటారా? ఎందుకంటే ఈ వాక్యాలు మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనము ధ్యానించాలి గనక. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ధ్యానిస్తూ ఉండగా దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, ఒక్క వ్యక్తి ద్వారా ఆ కుటుంబమే దీవించబడింది. ఆ కుటుంబము ద్వారా వంశమే దీవించబడింది. ఆ వంశము ద్వారానే ప్రపంచ దేశాలన్నీ దీవెనకరంగా మార్చబడ్డాయి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని గురించి, ఆ వంశాన్ని గురించి పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడే స్పష్టంగా చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి. అందులో దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేయగలిగితే స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయచేసి మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయములో 7వ వాక్యాన్ని మనము ధ్యానిస్తే, ఏలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహారు, యత్నం, కోజు, అనూబును, జోబేబను, హోరుమును కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేసు అనే తన 4వ అధ్యాయములో మొదటి వృత్తాంత గ్రంథం 4వ అధ్యాయంలో 27వ వాక్యం. షిమికి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగి, అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ సరే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తే ఆ వ్యక్తి ద్వారా వంశం, ఆ వంశము ద్వారా ప్రపంచములోని జనాభంతా దీవించబడిన ఒక వంశాన్ని గురించి దేవుడు రాస్తాడు. అందరూ చెప్పండి, యూదా వారు, గట్టిగా చెప్పండి అమ్మా, వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. ఎవరు వృద్ధి అయినట్లు చెప్పాలి గట్టిగా. ఈ పాటికి వర్తమానం యొక్క అంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏమర్థమైంది? అలాంటి ప్రశ్నలు అడిగితేనే మనకు చిరాకు.
ఏదో 4 మొక్కలు చెప్తామని రాసుకుందామని మేమందరం రెడీగా ఉంటే మళ్ళీ ప్రశ్న వర్షం ఏంటి అనుకున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఒక వ్యక్తి ద్వారా వారి వంశము ద్వారా ప్రపంచములోని జనాభా దీవించడానికి చక్కని శ్రేష్టమైనటువంటి భక్తి కలిగిన ఒక వంశం ఉంది. ఆ వంశము పేరే యూదా. నా వైపు చూస్తూ దేవుని మాటలు వింటే ప్రియులారా, యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఎంతమందికి తెలుసు? అలాంటి అడగకూడదు. మరి యాకోబు అనబడిన ఇశ్రాయేలు అని ఆయన, ప్రియులారా, ఆయన ఎంతమందికి తెలుసు? తెలుసని ఒక్కళ్ళు చెప్పరు. ఎందుకంటే ఏం తెలుసు, ఎక్కడ తెలుసు, ఎలా తెలుసు, ఏ సంగతులు తెలుసు, ఇవన్నీ అడుగుతాం. ప్రియులారా, మన పితరుడైన అబ్రాహాము గారు ఉన్నారే, విశ్వాసులకు తండ్రి. ఆయన కుమారుడే ఇస్సాకు గారు. ఇస్సాకు గారి గట్టి పుట్టిన 2 కుమారులలో చెప్పాలి గట్టిగా. యాకోబు ముందు పుట్టాడా? యాషావు, యాకోబు. ప్రియులారా, యాకోబు ద్వారా దేవుని వాగ్దానాలు స్థిరపరచడానికి యాకోబునకు పుట్టిన 12 మంది కుమారులు. ఎంతమంది? జాతి చెప్తున్నాను, రాసుకోండి. మొదటి వ్యక్తి రూబేన్, రెండవ ఆయన షిమ్యోన్, మూడవది లేవి, 4 యూదా, 5 జబులూన్, 6 ఇశ్శాఖార్, 7 దాను, 8వ వాడు గాదు, 9వ వాడు ఆషేర్, 10వ వాడు నఫ్తాలి, 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను. ఈ 12 మంది పేర్లు చెప్పడం సరే. వద్దు, మీరు బాధపడిన బాధ పెట్టద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను బైబిల్ కాలేజీలో మాట్లాడుతూ అనిపించింది కనుక పోనీ 12 మంది పేర్లు అవసరం లేదు. కానీ యూదా అని ఆయన ఎన్నో వాడు? బాగానే విన్నారు. యూదా అని ఆయన 4వ వాడు. యూదా అని ఆయన ద్వారా యూదా వంశమే వృద్ధి పొందింది. ఆ యూదా వంశములో నుంచి యూదా గోత్రపు కొదమ సింహం అనబడిన ప్రభువారు మీలో కనిపించారు. నేను అనుకుంటాను 12 మంది సంతానములో ఎవరికి ఉండవలసిన ఆధిక్యతలు వాళ్ళకున్నాయి. కానీ యూదాకున్న ఆధిక్యత విశేషమైన ఆధిక్యత. దేవునికి స్తోత్రం. ఈ రోజున నా కుటుంబం దీవించబడాలి అన్న వాళ్ళు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నా పిల్లలు దీవించబడాలి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. నా వంశం దీవించబడాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రోజున మీరేమీ కంగారు పడకపోతే మనందరం కలిసి యూదా అనే ఆయన దగ్గరికి వెళ్ళి, యూదా, నీ ద్వారా నీ కుటుంబం, నీ కుటుంబం ద్వారా నీ వంశం, నీ వంశం ద్వారా గోత్రం, నీ ద్వారా ప్రపంచంలో దేశాలు దీవించబడ్డాయన్నారు. దానికి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్? నీ ఆశీర్వాదానికి కారణాలు కాదు, రహస్యం ఏంటి? మాట్లాడేటండి, అడుగుదామా? ఒక అడుగు వెళ్ళి ఆయన అడుగొద్దామా? ఏం మాట్లాడలేదండి. చాలా మంది అవనుకుంటా, అయ్యా ఇక్కడ రావటమే చాలా కష్టంగా వచ్చాం. సచ్చేసాడు వచ్చావు ఇక్కడ రావడానికి. మరి మా పాస్టర్ గారు ఊరుకోడుగా.
ఆదివారం ఆరాధన నీకు మిగిలిన మీటింగ్ కదా, ప్రత్యేకంగా ఈరోజు కూడా పండగ పప్పులు తినాలనుకుంటున్నావా అని ఉద్దేశం ఏర్పాటు చేశారుగా. అసలు రావటమే చాలా కష్టంగా వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ యూదాగా దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు చెప్తాడో ఏంటో కారణాలు, మళ్ళా రావాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేది. మరి వెళదాము అన్నవాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. వెనుకున్నవాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరు వెళ్తే వెళ్ళండి, వెళ్ళేసి అది ఏదో 4 మాటలు చెప్పేసి ఆ మాటలు వినేసి రండి, ఆ తర్వాత చూద్దాం అనుకున్నారు. వెళదామన్న వాళ్ళు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలా మనం వెళ్ళేమయ్యా, ఆయన్ని తీసుకురండి అన్నవాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. మాట్లాడేటండి, ఆయన్ని తీసుకొద్దామా మనం వెళదామా? మరి లేకండి అయితే రైట్. మన వెళ్ళిన ఆయన తీసుకొచ్చిన ఈ పగటి కాలంలో నీ ఆశీర్వాదమునుంది చెప్పాలి. నా కుటుంబము 115వ కీర్తనలో ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంటే మనం ఆరాధించే దేవుడు ఆశీర్వాదమునకు వారసుడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏ సంఘములో కూడా ఇలాంటి కుటుంబ ఆశీర్వాద పండుగలు జరగవు. కానీ మీ మీద ఉన్న ప్రేమాభిమానం చేత మీ కుటుంబాలు దీవించబడాలి అనే ఉద్దేశంతో దైవ సేవకులు ఉన్నటువంటి తాపత్రయం బట్టి ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల తర్వాత వినూత్నంగా విప్లవాత్మకంగా మీ కుటుంబాలు నా దేవుడు దీవించబోతున్నాడు. ఏంటో సాగు సప్పట్లేంటి గట్టిగా. ఈ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన, ఆయన మన దగ్గరికి తీసుకొచ్చి అడిగించిన, ఆయన చెప్పే కారణాలు ఒక 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలైన తర్వాత మాత్రమే కోటం అవుతుంది. కొంతమందికి అప్పుడే పెద్ద బేడం ఎప్పుడో ఎగిరిపోయింది. నువ్వు రావటం లేటుగా వచ్చావా, 7 కారణాలు చెప్తావా, మమ్మల్ని ఏడిపిస్తావా అన్నట్టుగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. ఇంతకన్నా నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమవుతుంది. ఎందుకంటే నా గొంతు నాకే అర్థం అవ్వట్లేదు. మాట్లాడి 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 గొంతుకు అర్థం అవ్వట్లేదు. నా మాట అర్థమవుతుంది కదండి. రైట్. ఈనాటి మన ధ్యానము కొరకై పిల్లార మనం ఎంచుకున్న వాక్యం అని చెప్పండి. నీ ఆశీర్వాదమునంది చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఎన్నిసార్లు మీకు ఎందుకు చెప్పిస్తున్నానంటే, మీరు ఆశీర్వదించబడి ఈరోజు రాని వారికి వెళ్ళి ఈ మాట చెప్పాలి. అంటే మొత్తం ప్రసంగం అంతా అప్పగించేయాలి. నువ్వు రాలేదు, మేము విన్నామని. కనుక గమనించాలి ప్రియులారా, ఈ విషయాన్ని ఎన్నో పర్యాయాలు దైవజనులు మీకు అందించే ఉంటారు. మాట్లాడేంటి? అందించారు. కానీ ఎన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని చూచినా చదివినప్పుడల్లా ఒక వినూత్నంగా దేవుడు మాట్లాడతాడే, అది పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత. చాలాసార్లు చెప్పాను, మనం న్యూస్ పేపర్ చదువుతాం, రేపటిది వాళ్ళ చదవం, ఇవాళ చదివింది మరలా నిన్నటిది చదవం, ఈరోజు చదివిన రేపు చదవం. అంటే ఏనాటి న్యూస్ ఆనాటిది. 1వ తరగతి, 2వ తరగతి, 10వ తరగతి, ఎన్ని సంవత్సరాలు చదువుతాము? మాట్లాడరు. ఇక దాని గొడవ లేకుండా మొత్తం మన పిల్లలందరూ ఆఖరి రోజున స్కూల్స్కి వెళ్ళిస్తున్నారని, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక వాడితో పని లేదని నోట్సులు టెక్స్ట్ బుక్లని చింపేసి రోడ్డంతా జిల్లేస్తారు. అవునా కదా? అది మనము చదువుకున్న పాఠ్య పుస్తకాల గురించిన మాట.
కానీ పరిశుద్ధ గ్రంథం ఉందే ఇది ఎంత గొప్ప తెలుసండి. మన ముత్తాతలు చదివారు వాక్యం. అయ్యిందా? అవలే అయిపోయిందా? మాట్లాడమ్మా. మన తాతలు చదివారు, మన తండ్రులు చదివారు, మనము చదువుతున్నాం, మన పిల్లలు చదువుతున్నారు, మన పిల్లల పిల్లలు కూడా చదువుతున్నారు. ఇంతవరకు బైబిల్ అయిపోయింది అన్న మగోడు లేడు. అంటే ఎన్నిసార్లు చదివినా మాటి మాటికి దేవుడు మనతో మాట్లాడే విషయాలు వినూత్నంగా ఉంటాయి. అదే బైబిల్లో ఉన్న గొప్పతనం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాక్యం నేటికి 47 సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్నాను. అవలా అవలేదు, అవ్వదు కూడా. ఎప్పటి వరకు? మనమైనా అయిపోతాం, కానీ వాక్యం నిరంతరం నిలుస్తుంది. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. జుంటెతేనే ధరల కన్నా జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా యేసయ్యనే. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తిని బట్టి అతని కుటుంబమే దీవించబడడానికి ప్రధాన కారణమైతే అతనిలో గొప్పతనం ఏంటో ఒకసారి చూస్తే, ఈ రోజున మన కుటుంబాలు కూడా దీవించబడడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలి. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడడానికి మనం ఏం చేయాలో ఒకసారి చూస్తే, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ద్వారా ఆ వంశమే దీవించబడడానికి ప్రధానమైన కారణం ఒకసారి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. చూడొకసారి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 19వ వాక్యం చదివితే, యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నా వైపు చూస్తూ దేవుని మాట వినాలి. మరలా చదువు తల్లి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నారు గనుక వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే స్వాధీనపరచుకున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి అవకాశం కలిగింది. స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే యూదా వంశస్థులకు దేవుడు ఏమై ఉన్నాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. అంటే యూదా వంశమే కాదు, ఏ వంశానికైనా దేవుడు తోడై ఉంటే ఆ వంశం, ఆ కుటుంబం ఏమవుతుంది? మరి మన కుటుంబాలు ఇంకా దీవించబడకపోవటానికి కారణం ఎవరు? మన కుటుంబాలు ఇంకా దీవించబడకపోవటానికి కారకులు ఎవరు? నోరు తెరవండమ్మా. కారకులు ఎవరు? కొంతమంది దేవుడే, కొంతమంది మనమే. నన్ను గెలిపేస్తున్నారు. అంటే ఏ వంశానికి దేవుడు తోడై ఉంటాడో, ఏ కుటుంబానికి దేవుడు తోడై ఉంటాడో, ఏ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడో, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ వంశం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే కారణం ఏంటంటే మనం ఇంకా దేవునితోనే ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు నిజంగానే మనతో లేడు.
అంటే మనము దేవునితో సరి అయిన సంబంధ బాంధవ్యాలు లేవు గనక, ఏదో వాడుకగా వేడుకగా వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఆయనకు నచ్చిన భక్తి చేయట్లేదు గనక, ఆయన మెచ్చే భక్తి చేయట్లేదు గనక ఆయన మనకు తోడుగా ఉండడం లేదు. ఆయన మనకు తోడుగా లేడు గనక పిల్లారా, ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పరిగే, ఎంత సంపాదించినా సిల్లి చెంచులు వేసినట్టు కనబడుతుంది. పిల్లలు ఎంతగా మనము ప్రయాసపడినా జీవితం కాస్త ముందుకు రావట్లేదు. ఈ రోజున గనక అయ్యా నీవు నాతో ఉండాలంటే నేను నీతోనే ఉంటానని ఒక గొప్ప సమర్పణ చేసుకోగలిగితే అద్భుతంగా నా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా! కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీవు నాతోనే ఉన్నావయ్యా, సాలమ్మ అంత వసూరు వంట పాడితే ఆ పాట కనుక రాసినోడు కనుక ఇంటే గుండాకి చచ్చిపోతాడు ఆయన. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నీవు నాలోనే, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు దిగులేలా, నాకు భీతియేలా, నీవు నాతోనే ఉన్నావై, నాకు భయమేలా, నీవు నాలోనే, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, అడిగిన వారికి, వెతకిన వారికి, తట్టిన వారికి తలుపులు తెరిచే, తట్టిన వారికి దేవా నీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా! నీ కుటుంబం దీవించబడి రాత్రి పిల్లారా, ఈ పోయిట కాలంలోనే మనమందరము ఎవరితో రావాలి? అది ఎవరికి మనం ఎవరితో ఉండాలి? మనం ఓ వ్యక్తి మోయాబు దేశంలో పుట్టింది. మోయాబు అంటేనే అక్రమము, నాట్ ఇన్ ఆర్డర్. అక్రమమైన దాంట్లో ప్రియుల సంతానంలో పుట్టి ఓ రోజున గొప్ప త్యాగముతో తన అత్తగారితో చెప్తుంది, అత్తయ్య నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడికి వెళ్తే అక్కడే ఉంటాను, నీవెక్కడ చనిపోతే అని తీర్మానం చేసుకుని ప్రియులారా ఆమె తన జీవితంలో అక్రమమైన ప్రాంతంలోంచి వచ్చి సక్రమమైన దాంట్లో చేరింది గనక ఆమెలో నుంచే యెషయా పుట్టాడు. ఆయనలో నుంచే పిల్లారు యూదా గోత్రపు కొదమ సింహ పిల్లారు యేసు ప్రభు పుట్టారు. అంటే
రూతు ఆ రోజున తీర్మానం చేసుకోపోతే మాట్లాడు, తన జీవితం అక్కడే ఉండేది. కనుక మొదటి మాట, మనము ఆయనతో కూడా వెళ్ళగలిగితే, ఆయనతో కూడా నడవగలిగితే, ఆయనతో కూడా ఉండగలిగితే ఒక అద్భుతమైన ఆశీర్వాదం 2025వ సంవత్సరంలో నీ కుటుంబానికి దేవుడు కలిగించబోతా ఉన్నాడు. చాలా విషయాలు చెప్పాలి. నా ఎదురుగున్న టైం చూస్తే నాకంటే చాలా త్వరగా పరిగెడుతుంది. అనుకున్న సమయానికి ముగించబోతున్నాను. ఎంత శక్తి వచ్చేసిందో రైట్. ఇప్పుడు చెప్పండి, యూదా వంశము దీవించబడడానికి మొదటి కారణం చెప్పండి, చెప్పాలి గట్టిగా. యూదా వంశానికి దేవుడు తోడుగా ఉన్నాడంటే యూదా వంశము కూడా ఎవరితో ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఈ రోజు నుంచి పరిపూర్ణ సమర్పణతో మనము సాగగలిగితే ప్రియులారా, అద్భుతమైన ఆశీర్వాదం మన సొంతమవుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అటో కాలు ఇటో కాలు, అటో చూపు ఇటో చూపు, ప్రియులారా, అటో కాస్త ఇటో కాసేపు కాదండి, పరిపూర్ణంగా దేవునిలో ఉండడానికి మనము సమర్పణ చేసుకుందాము గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇక రెండో మాట జ్ఞాపకం చేస్తాను. యూదా వంశాన్ని దీవించబడడానికి రెండవ కారణం ఒకసారి చూస్తే చూడొకసారి ఆదికాండ గ్రంథంలో 49వ అధ్యాయములో 8వ వాక్యాన్ని ధ్యానించగలిగితే, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయంలో 8వ వాక్యం చూస్తే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా నీ సహోదరులు ఏం చేస్తారు? నిన్ను స్తుతించెదరు. చాలా కిందకి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ పిల్లలు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు యూదా అంటేనే స్తుతి. యూదా అంటేనే, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, అంటే యూదా అనే పేరుకే స్తుతి అయితే యూదా వంశస్థులందరూ దేవుని ఏం చేస్తారు? చెప్పాలి. అంటే మన కుటుంబాలు దీవించబడంటే మనమందరము ఏ గుంపులోనికి రావాలి? ఏ గుంపండి? కొంచెం గట్టిగా చెప్పాలి. పిల్లారు గమనించాలి, నా వైపు చూడండి ఒకసారి. పిల్లారా, స్తుతి అనేది ఒక మాట. స్తుతి అనేది చెప్పండి అమ్మా. ఆ స్తుతి అనే మాట పాడితే ఒక పాట. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. పాడితే పాట. స్తుతి అనేది చెప్పాలి ఒక మాట. దాన్ని పాడితే, దాన్ని పరిస్తే బాట. పరిస్తే ఆ పరిచిన బాటను చాపలాగా చుట్టుకుంటే అదే పెద్ద కోట. చెప్పండి. ఇప్పుడు స్తుతి అనేది ఒక మాట, దాన్ని పాడితే పాట, దాన్ని పరిస్తే బాట, దాన్ని చుట్టుకుంటే. అంటే మనందరూ ఏ కోటలో ఉండాలి? స్తుతి అనే కోటలో ఉన్నాం. చేతులది కాస్త గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మాట ఏంటంటే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇంకో మాట చెప్పున్నా, మృతులను మౌన స్థితిలో దిగిపోవారు యెహోవాను. మీరు ఎప్పుడైనా మన విశ్వాసులు చనిపోతే సమాధి కార్యక్రమం వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళే ముందుగా సమాధి పెట్టిలో ఉంటాడు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఓసారి స్తుతించు అంటే మృతులను మౌన స్థితిలో దిగిపోవారు యెహోవాను స్తుతించరు. ప్రియులారా, మనం ఇంకా సజీవంగా ఉన్నాము గనక ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాము. స్తుతి లేదేంటి? స్తుతి లేకుండా చప్పట్లు కొడతారే. స్తుతిస్తూ తప్పుడు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదు ప్రియులారా, స్తుతి ద్వారా దేవునికి మహిమ. రెండవది, స్తుతి ద్వారానే మన మార్గము సరళమవుతుంది. ఎంతటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా స్తుతి 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 అనండి. నేనన్నాను మా సంఘంలో స్తుతి అనే మాట సైతాను నెత్తి మీద సుత్తి దెబ్బ లాంటిది అన్నాను. ఆ పక్కన ఉన్న ముసలమ్మ, ఆ పక్కన ఇంకో ముసలమ్మ అడిగింది, పాస్టర్ గారు చెప్తున్నాడు ఏంటి అని. సుత్తి అంట అంది. ఇక తర్వాత రోజు నుంచి స్తుతి మానేసి సుత్తి సుత్తి సుత్తి. నేను అన్నాను, సుత్తి ఏంటమ్మా, నువ్వు చెప్పావుగా సుత్తి అని. నేను చెప్పింది శుద్ధి కాదు. స్తుతి అనే మాట సైతానికి నెత్తి మీద శుద్ధి దెబ్బ లాంటిది కనుక అది కుంగిపోవాలంటే, అది ఓడిపోవాలంటే మన నోటి వెంబడి ఏమి రావాలి? స్తుతి మీద అనేకమైన పాటలు ఉన్నాయా? ఒకసారి వేయండి. జీవనదాతవు నీవేనని ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగును కాక. మీ పాస్టర్ గారు పాడుతుంటే ఇంతసేపు నా పాట ఇంకా నిలబడుతుంది. అలాంటి మంచి స్వరం దేవుడు ఇచ్చాడు. మీరు కూడా మంచి పాడువారంటే పాటలు పాడేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా స్తుతి మీద ఏమైనా పాటలు ఉన్నాయా? ఉన్నాయని కాదు, పాడమంటున్నారండి. రైట్, ఇంకేమైనా ఉన్నాయా? రైట్. చాలా మంది అనుకున్నారు ఈ మాట నిన్నే గనక మాకు తెలుసుండే మొత్తం స్తుతి మీద పాటలన్నీ పాడే చూడగా అంతాక్షరులు అలాగా. అంటే మన జీవిత కాలం అది ఏం చేయాలి? స్తుతి ద్వారా దేవునికి మహిమ, స్తుతి ద్వారా దేవుని ప్రియులార మార్గం సరళమవుతుంది. ఇంకో మాట చెప్పన ప్రియులారా, ఆ స్తుతి ద్వారానే ఎరికో కోట గోడలు పడగొట్టబడ్డాయి. అంటే సాతానుపై విజయం పొందాలంటే మన నోటి ఏముండాలి? చెప్పాలి గట్టిగా. షమ్మా మినిస్ట్రీస్కి దీవించబడక మనపు ఈ షమ్మా మినిస్ట్రీ రీతిగా సాగడానికి అనుకూలమైన పరిస్థితులు మాత్రమే ఉన్నాయా, లేకపోతే ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయా? వచ్చారుగా కూడాను, చూసారు 2 సంవత్సరాలుగా. ఇది అరణ్య యాత్ర. చెప్పడం గట్టిగా, ముళ్ళపాట. ఈ మినిస్ట్రీస్ దీవించబడ్డానికి రకరకాలుగా సమస్యలు సైతానుగాడు సృష్టించాడు. ఇంకా ఆడికి కళ్ళు కుట్టేసి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఈ సేవ నిరాటంగా కొనసాగడానికి ఒకే ఒక రహస్యం, మన నోటించి వెళ్ళే స్తుతులే సాతాను కోటగాడులు పడగొట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. మీ కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయండి బాబా.
నిజంగా ఎంత లోపల ఎంత బాధ ఉంటావో ఆ మాట తల్లి ఉన్నాయండి బాబా. అవన్నీ పోవాలంటే చెప్పాలి గట్టిగా, సాతాను కోటగోడలు పడగొట్టబడాలంటే ఒకే ఒక ఆయుధం, అదే. ఒకసారి స్తుతి స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా. హల్లెలూయా కాదు, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, గట్టిగా గట్టిగా. ఆమేన్. అదే దేవుడు మనకిచ్చిన ఆయుధం. ఆ రెండు మొక్కలు తప్ప ఇంకో మొక్క సమస్య స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, అద్భుతం, ఆశ్చర్యం, దేని కృప కృప కృప, ఆ మూడు తప్ప ఇంకెవరో మనకి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. వారితో మనం ఎదిరించే శక్తి సామర్థ్యాలు, వారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మాట్లాడేటండి. ఉంటే పాటికే కచ్చాపించరాయా రా అని ఏందో అంటలేదో. వాస్తవమా కాదా? అంటే వాస్తవా కాదా? అలా నూరెల చూస్తారు, వాస్తవా కాదా? అవన్నీ జయించగలిగేది కేవలం స్తుతి మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. పిల్లారా, యూదా దీవించబడ్డానికి, యూదా వంశం దీవించబడ్డానికి, యూదా ప్రజలు దీవించబడ్డానికి, కుటుంబం దీవించబడ్డానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? మొదటిది, వారితో దేవుడు ఉన్నాడు, మనం కూడా దేవుడితో ఉండాలి. రెండవది, స్తుతించేవాళ్ళు. యూదా అంటేనే స్తుతించేవాళ్ళు. పిల్లారా, మనం కూడా ఏ గుంపులో ఉండాలి చెప్పాలి గట్టిగా. ఇక మూడో మాట జ్ఞాపకం చేస్తాను. అతని వంశం దీవించబడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి ఒకసారి 49వ అధ్యాయములో ఆదికాండం 5వ వాక్యం చూడండి ఒకసారి. 5వ వాక్యం. షిమ్యోను 49వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నారు, వినండి. షిమ్యోను లేవి అనువారు, షిమ్యోను లేవి అనే వాళ్ళు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఆగండి అక్కడ. అందరూ సరి గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. పిల్లారా, యూదా అనే ఆయనకి వినండి జాగ్రత్తగా చెప్పాలి సుమా. నోటుకేమవుతే అది చెప్పకూడదు. యూదా అనే ఆయనకి ఎంతమంది అన్నలు? 15 మందే. అన్నలు ఎంతమంది? మరి అదే మరి మీ అయ్యగారు జాన్ వెస్లీ గారు తెలుసు, ఏం మాట్లాడరు. సర్లేమ్మా, అది కుదరదు. 'అలాగా ఎంతమంది అన్నలు?
తమ్ముళ్ళు ఎంతమంది? ఆ చిన్న మాట చెప్పడానికి కూడా కాల్కులేటర్ కావాలా ఏంటి? అన్నలు ఎంతమంది? 3. 4వాడెవరు? యూదా. తర్వాత ఎంతమంది పుట్టారు? ఆ 8 మంది ఏమవుతారు? షిమ్యోను, లేవి అనేటువంటి వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? రైట్. ఎందుకంటే మీకు బాగా అర్థం కావాలి. నేను కళ్ళు మూసుకుని ప్రసంగం చేస్తే మీరు కాళ్ళు తప్పినారు అనుకోండి, అర్థమవుతుంది. ఇప్పుడు యూదా యొక్క అన్నలే కాదు, తమ్ముళ్ళు కూడా, సహోదరులందరూ కూడా వాళ్ళ చేతులు ఏమున్నాయట? ఓ నాయనో, చేతులు ఆయుధాలు ఉన్నాయి, కత్తులున్నాయి, ఖడ్గాలున్నాయి. అయినా సరే నరహంతకులైన వాళ్ళు ఓసారి దీన చెరపబడితే వాళ్ళందరూ కత్తులు పెట్టి తీశారు, మొత్తం ఊరి మీద పడి నరికేశారు. అలాంటి అన్నలు తమ్ముళ్ళు కలిగి ఉన్న యూదా దీవించబడ్డానికి కారణం ఏంటంటే వారందరితో కూడా ఏకీభవించకుండా, ప్రత్యేకంగా మాత్రమే కాదు, అలాంటి వారితో కూడా సరి అయిన ఐక్యత కలిగిన వాడు. అర్థమైతే స్తోత్రం చెప్పాలి. లేవి షిమ్యోని చేతులు ఏమున్నాయి? షిమ్యోని లేవి చేతులు ఏమున్నాయి? మనమైతే ఆయుధాలు ఉన్న వారి దగ్గరికి వెళ్తామా? అటాడేటండి ఎలా? అలాంటి వారు అన్నయ్య అన్నయ్య. ఎంత ఆశ్చర్యం ఏంటంటే అలాంటి అన్నదమ్ములందరూ కలిగి ఉన్న అలాంటి పిల్లారలో యొక్క హృదయంలో అలాంటి ఆలోచనతో ఉన్న అలాంటి వారితో ఎప్పుడు విభేదం చలేదు. ఎవరు? ఎంత దుర్మార్గులు అంటే యేసేపును కూడా అమ్మేయడానికి వెనుకాడలేదు. యూదా లేకపోతే చంపేదిరా వేళ. అంటే అన్నలందరి యొక్క చేతుల్లో ఏమున్నాయి? హృదయంలో ఏముంది? పగ, ద్వేషం, బలత్కారం. ఏనాడు వారితో పాటు చేరలేదు, అలాగని దూరంగా ఉండలేదు. చేరలేదు అంటే వారితో సరి అయిన యూనిటీ అనడం. గట్టిగా చెప్పాలి, గట్టిగా కొంచెం గట్టిగా చెప్పాలి. అలాగే మన సంఘానికి వస్తున్న వాళ్ళు, మన కుటుంబీకులు కూడా అందరూ మంచోళ్ళేనా? వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. మన ఇళ్లల్లో ఉన్న వారి చేతుల్లో కత్తులు లేవు, కానీ కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి. పొడి చేత మా సంఘములో, మా కుటుంబాల్లో కత్తిపోటు వంటి మాటలు మాలో లేవండి అన్నవాళ్ళు చెయ్యెత్తి ధైర్యంగా అలా ఎత్తించండి. అక్క, అర్థమైపోతుందా? కొంతమంది ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మళ్ళా ప్రార్థన, యేసు ప్రభుకే మతిపోతాయి. ఏంట్రా వాళ్ళ మాటలు చూస్తుంటే? లేరా అత్తగారు, కోడళ్ళు, తోడుకోడళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? అయినా జయించుకొచ్చారు.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వారితో భేదాభిప్రాయం లేవు. ఒక్క ముక్క చెప్తాను, మా సంఘంలో మీ అంత పెద్ద మందే ఉండరు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ ఆరాధనకు వస్తారు. నిజంగా వాళ్ళు ప్రార్థన చేస్తే మనకేం మర్చిపోద్ది. వాళ్ళ కార్చే కన్నీరు చూస్తుంటే మొత్తం సాపంతా చడిచిపోద్ది. ఇలా ఇంటి పక్కిళ్ళే మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ చెప్తున్నాను, ఇంటి పక్కిళ్ళే వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు. కానీ ఈమంటే ఆమె కెట్టదు, ఆమెంటే ఏమి పెడదు. అలా ఆయన గల్ఫ్కి వెళ్ళినప్పుడు పాపం ఏదో చీర కట్టుకు తిరిగేది, ఏదో చీర కట్టుకుని ఏదో రకం తిరిగి. గల్ఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ టెంపర్గా తిరుగుతారా? తిరగంగా మాట్లాడేటండి, తిరుగుతారా? కొంతమంది తిరుగుతారు, చందన బొమ్మన కొమ్మన తిరుగుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈమె విదేశాల్లో ఉన్నంతకాలం వీళ్ళారో చాలా సాధారణ ఉండేది. అలా ఆయన విదేశం నుంచి వచ్చాడు, చీర కట్టుకుంది, చక్కని చీరలు కట్టుకుంది, కొత్త బండి కూడా కొనుక్కున్నారు. ఆ ఇంటి పక్క విశ్వాసం అంటుంది, అమ్మా ఓ రోజు వాళ్ళ కోడి వచ్చి వీళ్ళు పెంట పోతుంటే ఈ కోడికి ఎంత టెంపరో, రోజుకో చీర కట్టుకు తిరుగుతుంది. కోడికి ఎక్కడ టెంపర్ ఉంటుందా? అదేమైనా చీర కడుతుందా? అంటే విశ్వాసులు అలాంటి వాళ్ళుగా మారిపోయారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. అందుకు స్తోత్రం చెప్పాలి. అనుమానంగా చెప్తున్నాడు, ఏదో ఉంది. మన కుటుంబాలు దీవించబడకపోవటానికి కారణం అదే. మనలో ఏమీ లేదు. నేను మాట్లాడినా రాని వస్తారని. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో యూతాకున్న మూడవ రహస్యం ఏంటంటే, అలాంటి వారు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరితో సరి అయిన చెప్పాలి గట్టిగా, సరి అయిన ఐక్యత కలిగిన వాడు. చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే మనందరం కూడా తండ్రి అయిన దేవునితో ఐక్యత, కుమారుడు యేసుక్రీస్తుతో ఐక్యత, పరిశుద్ధాత్మతో ఐక్యత. మీ కొరకు దివారాత్రులు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నాడే దైవజనుడు, యాజకునితో సరి అయిన ఐక్యత. సంఘములో నీ ప్రక్క వారితో సరి అయిన ఐక్యత. అలా ఉండగలిగితే నీ జీవితంలో అద్భుతం దేవుడు చేస్తాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. టైం అయిపోయింది, ముగిస్తున్నా. ఎన్ని అయినా ఇప్పటికి 3 అయినాయా? ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగిలిన వాటి చూద్దాం. ఇప్పటికి ఇంత మట్టుకు చాలు అన్నవాడు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. అందరూ ఎందుకంటారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూదా దీవించబడ్డానికి 3వ కారణం, ఖడ్గదారులైన నరహంతుకులైన ప్రియులార సహోదరులు కూడా ఏం చేస్తున్నాడు? ఐక్యతగా ఉన్నాడు. నా వైపు చూడండి. మనకు కూడా కత్తిపోటు వంటి మాటలు ఇక నుంచి మాట్లాడకూడదన్నారు. మాట్లాడనట్లేదు. మాట్లాడకూడదు. మాట్లాడతామని దేవుడు ఏం చేశాడు? నోరు ఇచ్చాడా మాట్లాడడానికి? మాట్లాడలేదు. నోటిలో ఉన్న ఇన్ని మాటలు ఎవరు మాట్లాడతారు? నోట్లో ఉన్న నాలుక. అక్క, ఆ చిన్న నాలుగు చిన్నదైనా కొంపలు తగలబెట్టేది కనుక దేవుడు ఏం చేశాడు? పైన 16 మంది, కిందో 16 మంది తెల్ల డ్రెస్ వేసిన పోలీసు వాళ్ళు కాపలా పెట్టాడు. దేనికి? పైన 16 మంది, కిందో 16 మంది. ఇష్టం మాట్లాడుతుందని పెట్టినా అప్పుడు అయినా బుద్ధి రాలేదు. ఈ ప్రియులారి యొక్క ప్రత్యేకమైన కూడికల తర్వాత మన కుటుంబాల్లో అట్టి ఐక్యత మన జీవితాల్లో కలిగి ఉందమోగాక. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక
చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగిలిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దయచేసి గమనించాలి పిల్లారా. ఇక ఎన్నోది అయితే మనలో ఏముండాలి? నెంబర్ 1, దేవునితో కూడా సరైన సంబంధం ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. రెండవది అమ్మ స్తుతించే ఒక గుంపులో ఉండాలి. మూడవది ఎవరితో నరహంతకులైన వాళ్ళు, చేతుల్లో ఖడ్గాలున్న వాళ్ళతో కూడా. అది లెక్క. అంతే తప్ప విశ్వాసి కాదు. అలాంటి వాళ్ళు చేతుల్లో ఉన్న అలాంటి వారితో మనం ఏళ్ళు ఉండాలి. సరి అయిన ఐక్యత ఉండాలి. ఇక 4వది పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ మాట చదివి చిత్రం కనిపిస్తుంది. దయచేసి 38వ అధ్యాయములో 26వ వాక్యం చూడగసారి. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. అందరూ చెప్పండి ఆమె. చెప్పండి ఆమె నాకంటే నీతిమంతురాలు. ఓ వైపు చూడు, నా వైపు చూడండి ఒకసారి. అక్కడ యూదా తెలుసో తెలియకో తప్పు చేశాడు. మాట్లాడేటండి. మనం కూడా అప్పుడప్పుడు నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా ఏం తప్పు చేశాడు అని అడగొద్దు. దేవుని కుదిరేద్దాం. అక్క స్తోత్రం చెప్పాలి. అది మనకు ప్రాముఖ్యం కాదు. తప్పు చేసిన తర్వాత కూడా ఆ కుటుంబానికి యజమానుడు గనక ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. మాట్లాడేటండి ఉన్నాయి. అయినట్టు మాట ఏంటంటే, ఆమె తప్పు చేసిన మాట వాస్తవమే. తప్పు పొరపాటు జరిగిపోయింది. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు పొరపాటు వల్ల జరుగుద్ది. ఎలా జరుగుద్ది చెప్పడమా? రెండవసారి చేసిన తప్పు గ్రహపాటు వల్ల జరుగుద్ది. ఎలాగా? మూడవసారి కూడా అదే తప్పు చేస్తే అలవాటుగా మారిపోతుంది. నేను అసలు ఏ తప్పు చేయలేదు అన్నవాళ్ళు ఉన్నారా? మాట్లాడేటండి. తెలుసో తెలియకో, చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా ప్రతిరోజు మనము తప్పిపోతూనే ఉన్నాం. తప్పిపోతూ కూడా తప్పు నాది అనే ధైర్యం ఉందా? మీకు అర్థం కావడం చెప్తున్నా. మీ భాషలో ఆవేళ తెలుసో తెలియకో కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది. వేసింది ఎవడు? నువ్వే. కేకలేస్తున్నాడు, ఉప్పు ఎక్కువైందా వెంటనే. నేను కాదు, మీ కోళ్ళం. కోళ్ళైతే మాట్లాడగా, కోడలైతే మాట్లాడగా, నేనే వేసానయ్యా అని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరొకరి మీద ఆ నేరం నాది కాదు,
ఆ తప్పు నాది కాదు, ఆ పొరపాటు. ఈయనంటాడు నేరము చేసిన మాట వాస్తవమే, నేరం చేసింది నేనే, కానీ ఆమె నాకంటే. అంటే నాలుగవ లక్షణం ఏంటంటే అతడు తప్పిపోతున్నా కూడా తన తప్పిదాన్ని తెలుసుకుని తన్ను తాను తగ్గించుకునే మనస్తత్వం యూదాగారిలో ఉంది. సపోర్ట్లేదండి రాతున్నారా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు. కొంచెం గట్టిగా చెప్పడం మాట. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు. అందరూ సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంత తగ్గించుకున్నా అంటే ఓ రోజున అబ్రహాము గారు ప్రార్థన చేస్తూ ఆది కాండములు అంటాడు, అయ్యా అయ్యా నేను ధూళి వంటి వాడను. ఎలాంటి వాడు? అసలు ఆయన రేంజ్ ఏంటి? ఆయన స్థాయి ఏంటి? అయ్యా నీతో మాటలాడ తెగించుచున్నాను, నేను ధూళియు బూడిదనయ్యున్నాను అన్నాడు. ఎవరు? మరి నువ్వు అంటావా? నేను అంటారా? అసలు ఈ మధ్య మరి బిల్డప్ ఎక్కువ. మరి అందుకే మన కుటుంబాలు దీవించబట్టం లేదు. ముందున్న వాళ్ళకి మాట్లాడలేదండి. ఇందాక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారు ఎంత గొప్పవాడిని ఏం చేస్తున్నాడు? తన్ను తాను. మనలో ఎంతమంది మన జీవితాల్లో తగ్గింపు స్వభావం ఉంది? ఒక మాట చెప్పనా ప్రియులారా, ప్రతి భర్త తన భార్య విషయంలో చేసిన తప్పుకు ఏం చేయాలి? ఖచ్చితంగా సారీ మై డియర్ అనాలి. ఎవరో ప్రతి భర్త భార్య ఎదురుకు ఏమనాలి? గొడవలన్నీ పోవాలంటే, సమస్యలన్నీ పోవాలంటే సారీ. ప్రతి భార్య తన భర్తకి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అనాలి. ఎక్స్క్యూజ్ అంటే ఇప్పుడు వెళ్ళి అంటారా? మీ భర్తలు రాలేదుగా, కుటుంబాశీర్వాద ప్రార్థనకి వెళ్ళాయ్యా, ఎంతకాలం నువ్వు ఏదంటే దానికి ఎదురు చెప్పాను, ఇక్కడి నుంచి నన్ను ఎక్స్క్యూజ్ మీ అంటే ఆయనకి మతిపోద్ది. ఇంకా కుటుంబ ప్రార్థనకి వెళ్ళి బాగా మారిపోయావే. స్తోత్రం చెప్పాలి. భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య చెప్పాలి గట్టిగా, తగ్గింపు స్వభావం అంటే నేను అనేవాడు చావాలి. నా వైపు చూడండి, మీ పాస్టర్ గారు ఇక్కడ బోర్డు ఎట్లేదా? నేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ ఎలా ఉంటుంది? కానీ ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడనే మాట ప్రకారంగా ఐ అనేది కనుక ఇలా ఉంచితే ఏమవుతుంది? సి అవుతుంది. దట్స్ మీన్ క్రైస్ట్. భార్య భర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఐక్యత ఉండాలంటే, ప్రేమ ఉండాలంటే ఏముండాలి? నాట్ ఐ అనేవాడు వంగాలి, సీగా మారాలి.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మనం ఏమంటాం, ఇక జీవించున్నది నేను కాదు క్రీస్తే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. కుటుంబ ఐక్యత, కుటుంబంలో తగ్గింపు, ఆ కుటుంబం ఒక చిన్నపాటి పరలోకంగా మారిపోతుంది. భర్త కోపం వస్తే భార్య ఏం చేయాలి? తగ్గిపోమన్నారండి, ఆ తగ్గడం కాదు. భర్తకు కోపం వస్తే భార్య మాట్లాడలేదు. అప్పుడప్పుడు భార్యలో కూడా కోపం వస్తుంది. వాళ్ళు కూడా మనుషులేగా, అమ్మ నాన్న పుట్టినోళ్ళే కదా, వాళ్ళకి మాత్రం పౌరుషం ఉండదంటే, ఆ రోషం ఉండదంటే, వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అప్పుడు మగవాళ్ళు ఏం చేయాలి? నేను మహారాజుని అనకూడదు, వెంటనే పేపర్ పట్టుకుని పైకి వెళ్ళిపోవాలి టెర్రస్ మీద. కోపం తగ్గిన అప్పుడు రావాలి. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు కోపం వచ్చేది. మా పాస్టర్కి వెంటనే బండేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నా అదే కోపం తగ్గాం కథని. స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం. ఏమిటండి, భార్య భర్త పిల్లల మధ్యలో ఒక చిన్నపాటి పరలోకంగా ఉండాలంటే అందరిలో ఏ మనసు ఉండాలి? ఓ రోజున తన పిల్లకి చెప్తుంది తల్లి, అమ్మా అంతసేపు సెల్ చూడకూడదే, అంతసేపు సెల్ చూడకూడదంటే ఆ పిల్ల అంటది, నా ఇంటి పక్కన పిల్ల అంటది, అమ్మా నువ్వు అప్డేట్ అవ్వాలి. నాకు అర్థమై సావరా, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదమ్మా. నేను అన్నది, ఏంటే పిల్ల అప్డేట్ ఏంటి అన్నాను. మా అమ్మ ఈ తరం మనిషి కాదు, పూర్వకాలం మనిషి. దోర్మై ఈ తరమ కాకుండానే కన్నదా, ఈ తరమ కాకుండా పెంచిందా? గమనించాలి, ఇది కుటుంబ ఆశీర్వాద కూడికి గనక ఒక విషయం మీతో చెప్పాలి తప్పనిసరి. ఎందుకంటే కుటుంబ ఆశీర్వాదం మనకు రాదు కనుక పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒక ఆయన రాసిన మాట ఒకసారి చూస్తే, ఒక్కసారి నా వైపు చూడండి. ఇది ప్రసంగ సభ కాదు కదండి, ఉపదేశం కదా. తండ్రి కొడుకు మధ్య పిల్లలు, రే విన్నారా, రే మీకే తండ్రి కొడుకుల మధ్య సంబంధం. కుమారుడు 4వ సంవత్సరం వచ్చేటప్పటికి మా నాన్న గొప్పోడు అంటాడంట. ఏ సంవత్సరంలో చెప్పండి గట్టిగా? 6వ సంవత్సరం వచ్చేటప్పటికి మా నాన్నకి అన్నీ తెలుసు అంటాడంట. ఎన్నో సంవత్సరం? 12వ సంవత్సరం వచ్చేటికి పిల్లారా మా నాన్న మంచోడే కానీ కాస్త కోపం ఎక్కువ. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎన్నో సంవత్సరాలకి? 14వ సంవత్సరాలకి. చిన్నప్పుడు మా నాన్న నాతో బాగా ఉండాడు కానీ ఇప్పుడు సరిగ్గా ఉండలేదు. ఏ సంవత్సరంలో? 16 వచ్చేటప్పటికి మా నాన్న మా అమ్మ మంచిదే కానీ ప్రతిదీ గుచ్చి అడుగుతారు. కాలేజీకి నిండు కూతులేరు, ఎండు కూర్చోం, ఎండు బయలుదేరాం, ఇదంతా అవసరమా మా నాన్నకి మా అమ్మకి అని. ఏ సంవత్సరంలో? 16 సంవత్సరం గుచ్చుకొచ్చడం. 18వ సంవత్సరానికి ఏది అడిగినా మా నాన్న మా అమ్మ వద్దంటారు. ఏ సంవత్సరం అంటే ఆడు చెప్పినది చేయాలి. 20వ సంవత్సరానికి వీళ్ళారా మా 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 నాన్నతో మా అమ్మ ఎలా ఎగుతుందో. 30 సంవత్సరానికి పెళ్ళి అయిపోద్ది. నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నాను నేను. ఏ సంవత్సరంలో? చిన్నప్పుడు మా నాన్నకు భయపడేవాడిని కానీ ఇప్పుడు నాకు ఈడు. ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరంలో? 30లో వచ్చింది. 40లో నాన్న నన్ను చాలా క్రమ పద్ధతిలో పెంచాడు, నేను కూడా పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటాడు. ఏ సంవత్సరంలో? 50 సంవత్సరాలకి ఒక్కసారి ఆశ్చర్యం, ఒక్కసారి ఆశ్చర్యం. మా నాన్న మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డాడో. ఏ సంవత్సరంలో?
60 వచ్చేటప్పటికి మా నాన్న గొప్పవాడు, మా నాన్న గొప్పవాడు, మా నాన్న ఇప్పుడు గొప్పవాడు, మై ఫాదర్ ఇస్ రియల్ హీరో. వాళ్ళ నాన్న అర్థం చేసుకోవడం వాడికి 60 సంవత్సరాలు బట్టి. మరి మీ సంగతి ఏంటి? మీ భర్తను అర్థం చేసుకున్నారా? మా భర్తను అర్థం చేసుకున్నామన్న వాళ్ళు చెయ్యొద్దండి. మరి ఇంకా కుటుంబ ప్రార్థన ఏంటి? ఇంకాను నా భర్తను నేను అర్థం చేసుకున్నాను అన్న భార్యలు చెయ్యొద్దండి. పోని నా భార్యను అర్థం చేసుకున్నాను అన్న భర్తను చేయొద్దండి. మొగలెవరు చేయట్లేదండి. అంటే మీ భార్య ఇంకా నీకు అర్థం అవ్వలేదా? నీ భర్త ఇంకా నీకు అర్థం అవ్వలేదా? భార్య భర్త అర్థం లేకుండా బతికేస్తున్నారా? అందుకే అదొక చిన్నపాటి నరకంగా మారిపోయింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునా కదా? అవునా కదా? మరి ప్రార్థనకు వచ్చేస్తావు కదా, అర్థం చేసుకున్న ప్రార్థనకు వచ్చేస్తున్నావా? అర్థం లేకుండా ప్రార్థన చేసేస్తున్నావా? నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, భార్య భర్తల మధ్యలో అవగాహన, అర్థం చేసుకునే మనస్తత్వం, ఒకవేళ తప్పు జరిగితే, తెలుసో తెలియ తప్పు జరిగితే సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఆ 2 మాటలతో ఇల్లే పరలోకంగా మారిపోద్ది. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. అందరూ సరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు ఆ రీతిగా తగ్గించుకున్నాడు అబ్రహాము గారు. చివరికి యోబు గారు అంటాడు, నేను పురుగును అంటాడు. ఎలా అంటాడు? మరి నువ్వైతేనో నేనంటేరా ఏమనుకున్నావు? కాదండి. చివరికి సుంకర్ అంటాడయ్యా, పాపినైన నన్ను కరుణించయ్యా, క్షమించయ్యా. అందుకే తగ్గించబడ్డాడు. అందుచేత పిల్లారా, ఈ రోజున అతని జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళగలిగింది. అందరూ ఒకసారి కస్తే గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారు, యూదాలో ఏముంది చెప్పండి అమ్మా. తప్పు తన వల్ల జరిగినా ఎవరి వల్ల జరిగినా తనకు తాను తగ్గించుకుంటున్నాడు. తన జీవితంలో అతని తప్పిదం వల్ల తగ్గించుకున్నాడు కనుక అతని వంశమే దేవుని చేత దీవించబడింది. కొంచెం గట్టిగా. ఎన్నైనా ఇప్పటికీ ఎన్ని చెప్పాలనుకున్నాను, ఇంకెన్ని ఉన్నాయి? 3 చెప్పైనా చెప్పను. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇక చివరిగా 60వ కీర్తన 7వ వాక్యం చూడండి సార్. బైబిల్ పూసేశాను, కంగారపడు. 60వ కీర్తన 7వ వాక్యం. గిలాదు నాది, మనష్షే నాది, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండము. అందరు చెప్పాలి, యూదా చెప్పాలి, యూదా నా రాజదండము. గట్టిగా చప్పట్లు కొట్టండి. యూదా చేతిలో ఏముంది చెప్పాలి గట్టిగా. రాజదండముతో ఏం చేస్తాడైనా? ఏం చేస్తాడమ్మా? రాజదండం అంటే అధికారం. అధికారం పొందాడంటే యూదా జీవితంలో రాజ్య అధికారానికి పూనుకున్నాడంటే అతని జీవితంలో అన్ని విషయములలో జయము పొందినవాడే యూదా. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. విజయశాలి. ఆయన చేతులు ఏముంది చెప్పాలి గట్టిగా. మనందరం ఏ వంశం చెల్లిన వాళ్ళం అంటే యూదా.
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అతని చేతిలో ఏముంది చెప్పాలి గట్టిగా. రాజదండము పొందడానికి అతని జీవితంలో సమస్త రాజ్యాలు జయించాడు. ఇవాళ కుటుంబంలో మనందరి జీవితాల్లో విజయం పొందాలి. ఏం పొందాలి చెప్పాలి గట్టి. ఇదేని మీద? శరీర క్రియల మీద. దేని మీద చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మనము అన్నిటి మీద జయం పొందుతున్నాం, కానీ అప్పుడప్పుడు మన శరీరమే మనల్ని మాట్లాడలేదు. శరీరం మనల్ని ఆదేశిస్తే, ఇవాళ మీటింగ్కి వెళ్తావా? వెళ్తాను. వర్షం వస్తుందిగా, అయినా వెళ్తాను. మొక్క ములిసిపోతావు కదా, మొక్క ములిసిపోతావు కదా, అయినా వెళ్తాను. శరీరాన్ని జయించాలి, శరీర కోరికలు జయించాలి, శరీరాశలు జయించాలి. నిజంగా కుటుంబ ఆరాధనలు జీవితంలో పొందాలంటే ప్రియులారా అందరికీ కావాలి జయ జీవితం. చెప్పండి గట్టిగా. అంటే యూదాలో ఏముంది? ఆయన యూదా గోత్రపు కొద్దమ సింహం వచ్చిన తర్వాత ఆయన పాపాన్ని జయించాడు. చెప్పాలి, ఆమె ఏం చెప్పాలి? లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. కొంచెం గట్టిగా. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో యూదాలుగా మనం కూడా ఏం చేయాలి? సమస్తమైన వాటిని మనలను ఏదైతే పిలారా మన జీవితాల్లో విజృంభించి భక్తి జీవితానికి ఆటంకంగా ఉంటుందో వాటిని మనం ఏం చేయాలి? చేతులెత్తి కస్తే గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యూదా ఏమయ్యాడు? జయం పొందాడు. అందుకని అతని చేతిలో ఏముంది? రేపో మాపో మనందరం కూడా ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయబోతున్నాం. గట్టిగా. ఎలాగెళ్ళాలి అక్కడికి? కుటుంబ సమేతంగా. అన్న గట్టిగా చెప్పాలి, గట్టిగా. పరలోకానికి ఎలా వెళ్ళాలి? చెప్పాలి గట్టిగా. పరలోకానికి ఎలా వెళ్ళాలి? కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే ఈ లోకములో ఉన్నప్పుడు ఆరాధనకి ఎలా రావాలి? ఒక ఆయన అంటాడు, నేను నా ఇంటి వారు. అబ్రహాము తన కుటుంబం అంతా దేవుల్లో ఉన్నారు. నోవాహు గారు తన కుటుంబం అంతా వాడలోనికి ప్రవేశించారంటే అందరూ వెళ్ళారా? కొంతమంది ఉండిపోయారా? ఎవరెవరున్నారు? భార్య, భర్త. ఎంతమంది? 8 కొడుకులా? భార్య, భర్త, 3 కుమారులు, 3 కోడళ్ళు, అందరూ వాడలోకి వెళ్ళారు. కుటుంబ ఆరాధనకి ఎంతమంది రావాలి? చెప్పాలి గట్టిగా. అందరూ రావాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. చివరికి కొన్నేళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కుటుంబం అంతటితో ఆరాధించాడు. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో నిశ్చయముగా ఈ రోజున ఈ 5 లక్షణాలు మనతో కూడా ఉంటే, మనలో ఉంటే నిశ్చయముగా యూదావలే మనము దీవించబడతాం. అప్పుడు పిలారు దావీదు గారు ఏమంటాం? అందరూ చెప్పండి, నీ ఆశీర్వాదమనుంది. చెప్పాలి, నీ ఆశీర్వాదమనుంది. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇప్పుడు చెప్పండి, ఏముండాలి మనలో? రాశారు కదా, దేవుడు మనకు తోడే అంటే మనం కూడా ఆయనతో ఉండాలి. నెంబర్ 2, స్తుతించే గుంపులో ఉండాలి. స్తుతి ద్వారానే మన జీవితాలు దీవెనగా మార్చబడుతుంది. నెంబర్ 3, ఎవరితోటి? పగవారితోనూ అయిన వారితోనూ అందరితో సరైన ఐక్యత ఉండాలి. నెంబర్ 4,
తన జీవితంలో తగ్గింపు ఉండాలి. నెంబర్ 5, జయ జీవితం కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంది మనము మన కుటుంబాలు ప్రియులారా రాబోయే రోజుల్లో ఒక మాదిరికరంగా జీవిస్తూ లోకంలో ఉన్నంతకాలం సాక్షులుగా ఉంటూ ప్రియులారా కుటుంబ సమేతంగా దేవుని రాకడ ఎత్తబడి గుంపుడానికి పరిశుద్ధాత్మ దేవుడు తానే తన సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. అందరొకసారి లేచిన